హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు చిట్టి ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి అబ్బా! ఎవరు కామెంట్ చేయట్లేదు. మీరు కామెంట్ చేస్తేనే కదా మాకు తెలుస్తుంది. మీరు కామెంట్ చేశారు కదా అని. వెల్కమ్ టు చిట్టి ఫ్యామిలీ. ఇవాళ వచ్చేప్పటికల్లా మా వాడికి పెద్దవాడికి పొద్దున్నే లేచి ఎప్పటికల్లా అమ్మ నాకు పాయసం కావాలంటే అప్పటికప్పుడు తయారు చేసామండి. 5:30 కల్లా స్టార్ట్ చేసాము. ఇది ముద్దపప్పు మా చిన్నాయనకి ముద్దపప్పు గాని మామూలు పప్పు ఉంటే చాలు రోజు పప్పున తినేస్తాడు. మా వాడి కోసం పప్పు అన్నమాట. ఇంకా పొద్దున టిఫిన్ తప్పదు కదా, ఇడ్లీ పిండి, దోశ పిండి బాక్స్ మా వాడికి పెద్దవాడికి ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసేసాము పచ్చళ్ళలోనే. పాయసం తినేసి చూసారు కదా. మీకు సేమియా రెసిపీ పాయసం కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చెప్తాము. ఇది ఖీర్ లాగా ఉంటుంది. మామూలుగా పాయసం అంటే అందరూ పాయసం లాగా కాదండి. ఇది ముద్దపప్పు. స్పెషల్గా అంటే ఏం లేదు, మామూలుగా పప్పు వేసి తర్వాత ఇంట్లో ఎక్కువ పెట్టాము. ఇది మళ్ళీ సాంబార్ చేయాలి కదా అని చెప్పేసి అని. ఈ దోశ చూసారు కదా ఎంత బాగుందో. ఇది కారం దోశ అండి, చెప్పాను కదా నిన్న కారం. ఆ కారం వేసి వేస్తాం. ఆ కారం ఉంటేనే మా ఇంట్లో ఎవరైనా తింటారు, లేకపోతే ఎవరో తినరు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. పాయసం మా వాడికి బాక్స్ దాంట్లో నెయ్యి వేసాను పైన, చట్నీ ఆయిల్ బదులు. ఇంకా స్టార్ట్ చేద్దామా సాంబార్కి. ఇవాళ సాంబార్ స్పెషల్ అండి. ముద్దపప్పు ఇట్లా ఉంది కదా, ఇట్లాగే పక్కన పెట్టేసి కాసేపు ఆరిపెట్టిన తర్వాత కొంచెం మెత్తగా అయింది, మొత్తం మెదుపుకొని చూసారా. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదా, ఉల్లిపాయలు, దాని గింజలు. ఫస్ట్ పోపు ముందే వేసేస్తానండి నేను, తను వేసేసిద్ది సారీ. పోపు వేసేసిన తర్వాత ఇలా కలబెలిగిద్ది. చూస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? కామెంట్ చేయండి అబ్బా, ఎలా ఉన్నారు, ఎవరెవరు ఏం జాబ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి అని. తర్వాత ఇట్లా టమాటాలు, బంగాళదుంపలు, బెండకాయలు మొత్తం తాలింపు, దొండకాయ మొత్తం కలిపేసి కొంచెం వేగేంత వరకు ఆనియన్స్ బ్రౌన్ వచ్చే వరకు చూసుకుంటాను. ఇప్పుడు చేస్తూ ఉండేది. అందరూ మీరు ఊరి నుంచి చెప్తామంటే ఆ ఊరి నుంచి వస్తున్నారని చెప్పి కామెంట్లో మాకు తెలిసింది ఫ్రెండ్స్. అంతేగాని మీరు కామెంట్ చేయట్లేదు, లైక్ కొడుతున్నారు, సూపర్ అక్క అంటున్నారు. కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా ఇంట్లో లేడీస్కి సపోర్ట్ వచ్చేది. అంటే ఒకళ్ళు చూస్తే ఇంకొకళ్ళు కూడా పెడతారు ఎట్లానే కామెంట్. అందుకని ఒకళ్ళు ట్రై చేయండి. వాళ్ళ వీడియో కోసం, నా కోసం ఒక్క కామెంట్ చేయండి మీరందరూ. సూపర్ బాగుంది, బంగాళదుంపలు బాగున్నాయి, టమాటాలు బాగున్నాయి, ఏదో ఒకటి మీరు ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటేనే కదా మాకు తెలిసేది. మీరు కామెంట్ చేయకుండా సైలెంట్ ఉంటే మాకేం అర్థం కాదు. ఏంటి నచ్చట్లేదా అనుకుంటున్నాం, కానీ వీడియోస్ చూస్తున్నా తెలుస్తుంది, కానీ మీకు నచ్చుతున్నా లేదో మాకు తెలియాలి కదా ఫ్రెండ్స్. అందుకని ప్లీజ్ కామెంట్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత చెవుడుకల సాంబార్లో ఉప్పు, కారం, పసుపు, కల్లుప్పు వేస్తామండి మేము. కల్లుప్పు వేసిన టేస్ట్ వస్తుంది. అంటే ముక్క ఉడికిద్ది అనమాట. ఉడికిద్ది చూడండి. ఇట్లాగా ఆనియన్స్ రెడ్డిష్ వచ్చిన తర్వాతే ఇట్లా వేసిద్ది మా స్వామి. అయిపోయిన తర్వాత ఈ లోపల మన చింతపండు పులుసు ఉంటుంది కదా, అది పప్పులో నానబెట్టుకుంటాం మేము. అది కూడా చూపిస్తాను. ఇంకేంటి సంగతులు? మాకైతే సబ్స్క్రైబర్లు చాలా మంది వచ్చారండి. దేవుడు దీంట్లోనే మేము చింతపండు పులుసు కలిపేసుకున్నాను నానబెట్టేసి. సబ్స్క్రైబర్లు మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నారండి. కానీ కొత్త వాళ్ళు చూస్తున్నారు లేదో తెలియట్లేదు, కానీ మ్యాక్సిమం కొత్త వాళ్ళు చూసినట్టు తెలుస్తున్నారు. కొత్త వాళ్ళు చూసే వాళ్ళు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే చూసి వెళ్ళిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు నచ్చేది. ఇలా ఇందాక వచ్చిన వాటిలోనే ఇట్లా పక్కన పెట్టేసి ఇట్లా చూసుకుంటాం, కొంచెం వాటర్ పోసుకుంటాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మేము ఏమి కలపము, పౌడర్ ఏమి. సాంబార్ పౌడర్ చూపిస్తాను మీకు. సాంబార్ పౌడర్ కూడా ఎట్లా ఉంటుందో, ఎట్లా చేస్తామో చెప్తాము. మీకు రెసిపీ కావాలంటే సాంబార్ పౌడర్ రెసిపీ ప్లీజ్ అని అంటే పెడతాము. ఇది కామెంట్ చేస్తేనే కదండి మాకు తెలిసేది. కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఇట్లా వస్తుందండి, సూపర్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో అయితే మా వారు, నాది గల్లా బిజినెస్ అండి, దీనికి హౌస్ వైఫ్. కానీ అడ్జస్ట్మెంట్ అవుతున్నాం. ప్రాబ్లమ్స్ అంటే మాకు ఏమీ లేవు. కాకపోతే తనకేంటంటే ఒక కొంచెం చేద్దాము ఇట్లా వీడియోస్ అని చెప్పేసి అని, తన కోసం సపోర్ట్ ఇద్దామని చెప్పేసి నేను సపోర్ట్ చేస్తున్నాను.
నాలాగా మీకు సపోర్ట్ చేస్తే ఐ సపోర్ట్ మై కామెంట్ చేయండి. ఇది సాంబార్ పౌడర్ అండి. బియ్యము, చెక్క, లవంగా, ఈ మసాలా సాంబార్ అన్నమాట, పౌడర్ అన్నమాట ఇది. ఇది మీకు కావాలన్నా కానీ కామెంట్ చేస్తే మీకు సాంబార్ పౌడర్ రెసిపీ కూడా చెప్తాను. చాలా టేస్టీ ఉంటుంది, హోటల్ సాంబార్ లా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు కావాలంటే కామెంట్ చేస్తే మేము పెడతాను. చూసిన తర్వాత మీకు టేస్ట్ బాగుంటుంది అని చెప్తారు. ఇట్లా వేడెక్కిన తర్వాతే పౌడర్ వేసుకోవాలండి. ఫస్ట్ స్టార్టింగ్ లో వేసేయకూడదు. ఫస్ట్ స్టార్టింగ్ వేస్తే గుండెలు వచ్చేసింది, ప్లస్ టేస్ట్ కూడా బాగోదు. ఇలా పొయ్యి మీద ఒక 10 నిమిషాలు పెట్టేసి తీసామంటే స్వామి శరణమయ్యప్ప, సాంబారే సాంబార్. టేస్ట్ మాకు సూపర్ ఉంటుంది. సో ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. అన్న నేను ఎలా చేస్తాను, తమ్ముడు నేను ఎలా చేస్తాను అంటే ఒకసారి తమ్ముడు నేను ఇలా సేమ్ టు సేమ్ అని చెప్పేసి పెట్టండి కామెంట్స్. కామెంట్ చేస్తాను ప్రతి ఒక్కదానికి మాకు నచ్చేది. అదండి మా స్వామి పొద్దున్నే కుమ్మేస్తుంది, సోమవారం స్మెల్ బాగా వచ్చింది అని చెప్పేసి అని ఆగదనమాట. ఇది ఈవినింగ్ స్నాక్స్ అండి, అంటే మీన్స్ టిఫిన్. ఇడ్లీ పిండి నేను చెప్పాను కదా, వాళ్ళ ఇడ్లీ పిండిలోనే మేము ఎట్లా చేస్తామంటే పైన కొత్తిమీర వేసుకుంటామండి, చూపిస్తాను అది కూడా. ఇడ్లీ మాత్రం స్పాంజీగా భలే వస్తాయండి. నేను చెప్పినట్టు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కొంచెం సోడా ఉప్పు కలపాలండి, అంటే ఎక్కువ అసలు లేదు, కొంచెం పలుచగానే ఉండాలి. ఇడ్లీ పిండి మరీ పలుచగా ఉంటే మాత్రం, మరీ గట్టిగా ఉంటే గట్టిగా వస్తాయి. ప్లస్ ఏంటంటే మీకు మినపప్పు కూడా ఎక్కువ ఉండకూడదు, 1:4 లాగా ఉండాలి అనమాట. ట్రై చేసి చెప్పండి ఇడ్లీ బాగున్నాయా అని. మా ఇంట్లో మేము ఇద్దరమే తినేది, మా నాన్న నేను. మంగళవారం టిఫిన్ ఉపవాసాలు అన్నమాట మా ఇంట్లో. మంగళవారం, గురువారం, శనివారం 3 రోజులు ఉపవాసమే. ఓన్లీ టిఫిన్స్, అంటే మాలని కాదు, బిడ్డ రోజులైనా అంతే. అదేంటంటే టిఫిన్లు ఎక్కువ చేస్తానంటే మా స్వాములంగా స్వామి ఏం చేస్తాం, టిఫిన్లు ఎక్కువ చేయాలి, తప్పదు. ఇంతకుముందు చిన్నప్పుడు అయితే నేను అసలు ఇడ్లీయే తినేవాడిని కాదు. ఇడ్లీ అంటే నాకు ఒంట్లో బాగలేదా, నాకు తీసుకొస్తున్నారు ఇడ్లీ అనేవాడిని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, అదే ఇడ్లీ తింటున్నాం. మా చిన్న కూడా అంతే, కానీ మార్చేసాం. ఇంకా చట్నీ చూపిస్తారు చూడండి ఎట్లా ఉంటుందో. కొబ్బరి, అప్పుడే పుట్టిన కొబ్బరి అండి ఇది. ముక్కలు వేసేసుకొని కొంచెం ఇస్తున్నారు కదా, అది బాగోదు. మామూలుగా వేసే మొత్తం వేసే కొబ్బరి లేదు. చట్నీలో మీరు ఎంత నేనైతే ఎక్కువ కొబ్బరి వేసుకుంటాం అండి, టేస్ట్ బాగా వస్తుంది. కొబ్బరి తక్కువ, పల్లీలు అవి చట్నీ వేసుకుంటే టేస్ట్ ఉండదు. కొబ్బరి ఎక్కువ వేసుకుంటాం. పల్లీలు వేయించుకుంటాము, వేయించి శనగపప్పు తర్వాత ఇలా వేయించుకొని బాగా రోస్ట్ అయింది పగిలిద్ది పప్పు అనగానే ఇంకా వేసేస్తాను. పొట్టేం తిను, పొట్టు బలం అండి. చాలా మంది తెలియదు, పొట్టు తీసేసి వేసుకుంటారు కానీ పొట్టే బలం. సార్ ట్రై చేయండి. పొట్టు ఉంచి కూడా టేస్ట్ ఎట్లా ఉంటుంది నాకు చెప్పండి, కామెంట్ చేయండి. కొబ్బరి, పల్లీలు, చింతపండు, పచ్చిమిర్చి చూపిస్తాను. అన్నీ వేసేసి చింతపండు, పచ్చిమిర్చి, పుటాని. చిన్న గ్లాస్ మనం పల్లీలు తీసుకున్నాం అంటే 2 గ్లాసులు పుటాని తీసుకోవాలండి. ఇట్లా పల్లీలు వేసుకొని ఇట్లా చేసుకుంటామండి. ఇది వాళ్ళ వీడియో అయితే. చట్నీ కూడా చూపిస్తాను. 2 గ్లాసులు పుటాని ఏం చేశాను వెళ్ళి అక్కడికి బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ పోసుకుంటాం అండి. మేము ఫస్ట్ వాటర్ పోయాం, లేకపోతే మెరగదు. చూస్తున్నారు కదా ఇట్లాగండి. అందరూ ఇంతవరకు చూసారంటే మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా వచ్చిన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మేము ఎంత వీడియో చూసి సబ్స్క్రైబ్ చేస్తే ఫీల్ అవుతామండి. కొత్త వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. Bye. Thank you, friends.